హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మిని. ఇప్పుడు నేను చెప్పబోయేది పిల్లలకి, పెద్దలకి కూడా వర్తించే మంచి అంశమండి. మార్పు మన నుంచే అనేది. ఇప్పుడు పిల్లలతో సందడిగా కళకళలాడే ఆ కాలనీలో పెద్దలకు ఓ సమస్య వచ్చి పడింది. పిల్లలు ఏదో ఒక కారణంతో తరచూ తగువులాడుకోవడం, ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోవటం ఎక్కువైపోయింది. తల్లిదండ్రులకేమో అదొక పెద్ద తలనొప్పిలాగా తయారైంది. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో తెలియక వారంతా కాలనీలోనే ఉండే సైకాలజిస్ట్ అయిన ప్రముఖ రచయిత్రిని కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఆమె ఓ రోజు చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి పిల్లల్ని, పెద్దల్ని ఆహ్వానించారు. కాలనీ పిల్లలందరికీ ఆసక్తికరమైన పోటీని నిర్వహిస్తున్నామని, గెలిచిన వారికి మంచి బహుమతులు ఉంటాయని ప్రకటించారు. దాంతో పిల్లలందరూ తెగ సంతోషించారు. వేసవి సెలవులు మొదలయ్యాక రోజు సాయంత్రం పోటీ ఉంటుందని చెప్పారు ఆమె. ఇంతకీ ఏం పోటీ అంటూ అందరూ ఆమె చుట్టూ మూగారు. ఇది వక్తృత్వ పోటీ. ఇందులో పాల్గొనేవారు తమ గురించి కాకుండా కాలనీలోని తమ స్నేహితుల గురించి మాట్లాడాలి. అది కూడా వారిలోని మంచి గుణాల గురించే స్పీచ్ ఇవ్వాలి సుమా. ఎదుటివారిలోని మంచి లక్షణాలను ఎవరైతే ఎక్కువ చెప్తారో వారికే ఫస్ట్ ప్రైజ్. నెగిటివ్గా చెప్తే మాత్రం మైనస్ పాయింట్స్ ఉంటాయి అని చెప్పారు ఆమె. మరుసటి రోజు నుంచి ఆ కాలనీ పిల్లలందరూ పోటీకి ప్రిపేర్ అవటం మొదలెట్టారు. ప్రతి ఒక్కరూ తోటివారిని గమనించటం, వారిలో తాము గుర్తించిన మంచి లక్షణాలను ఎప్పటికప్పుడు కాగితాలపై రాసుకోవటంలో నిమగ్నమైపోయారు. పోటీ రోజు రానే వచ్చింది. సహజంగానే ఉత్సాహవంతులు, నిష్కల్మషులు అయిన పిల్లలు ఒకరిని మించి మరొకరు మిత్రుల సుగుణాలని పొగిడారు. అప్పటి వరకు ఎదుటి వాళ్ళల్లో తాము గమనించిన ఎన్నో మంచి లక్షణాలను గుర్తుపెట్టుకుని మరీ వివరించసాగారు. అది చూసి ఇన్నాళ్ళు పోట్లాడుకున్నది వీళ్ళేనా అని తల్లిదండ్రులే ఆశ్చర్యపోయారు. కొన్ని సందర్భాల్లో పిల్లలు వేదికపై తమ స్నేహితుల మంచితనాన్ని ప్రస్తావిస్తూ ఉద్వేగానికి లోనవటం చూసి పెద్దలకు కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. పిల్లల్లో వచ్చిన ఈ మార్పును చూసుకుని మురిసిపోయారు. ఆ రచయిత్రికి కృతజ్ఞతలు చెప్పి తమకు అలాంటి పోటీ కావాలన్నారు. దీంతో ఆమె పెద్దలతో ప్రత్యేకంగా ఓ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆమె అంటున్నారు, చిన్నారుల ప్రవర్తనకి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మనమే కారణం. ఏ కాస్త అవకాశం దొరికినా పొరుగువారి పొరపాట్లపై చెవులు కొరుక్కుంటాం. తప్పులెన్నటమే పనిగా పెట్టుకుంటాం. మన చుట్టూ తిరిగే పిల్లలు మన వారసులుగా ఆ స్వభావాన్ని పుణికిపుచ్చుకుంటారని మనం అనుకోలేం. ప్రక్కవారిలోని ప్రత్యేకతలను పరిశీలించరు, ప్రశంసించరు. మార్పు మన నుంచే మొదలు కావాలి. ఎదుటివారిలోని ఆవగించంత మంచినైనా కొండంతగా భావించాలి. కొండంత తప్పునైనా ఆవగించంతగా భావించి క్షమించాలన్న పెద్దల మాటల్ని మనం గుర్తుంచుకోవాలి అనంగానే అందరూ చప్పట్లతో తమ ఆమోదం తెలిపారు.